బీసీని ముఖ్యమంత్రి చేయాలని పోరాటం చేస్తున్నాం, కానీ నిన్నెందుకు చేస్తాం దొరసాని? 100% మా 9th షెడ్యూల్ ఉద్యమానికి సంబంధించిన బిల్లులు పెట్టాలి. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ప్రైవేటు బిల్లు వద్దు, తమిళనాడు తరహాలోని 9th షెడ్యూల్లో చేర్చాలి. వాస్తవానికి భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇవి వందల్లో ఒక సమస్యగా కొంతమంది భావిస్తే ఇక అంతకంటే మించినటువంటి దురదృష్టం ఇంకోటి లేదు. మేము ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లో మేము కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఆ 42% రిజర్వేషన్లు సాధించడానికి ఎట్లాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. కేవలం బీసీల ఓట్లు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నామమాత్రంగా కులగణన జరిపి అనేకమైన తప్పులు అందులో చూపించి లేని ఓసీ జనాభాను పెంచి చూపించి బీసీల జనాభాను తగ్గించి తూతు మంత్రంగా 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఇక్కడ చేసేసి ఢిల్లీకి పంపించేసి చేతులు దుప్పుకున్నారు. ఆ తర్వాత కేంద్రం సహకరిస్తలేదంటారు. మీరు అడిగిన తడువుగానే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు, మీరు పోతారు, ఈ రాష్ట్రంలో మేము అందాల పోటీలు నిర్వహిస్తున్నాం రమ్మని చెప్తారు, రకరకాల కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. కానీ బీసీలకు సంబంధించిన బిల్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మా అసెంబ్లీ పంపించింది, మరి దాన్ని ఎందుకు ఆమోదించారు అని చెప్పి ఒక్కరోజు కూడా ప్రశ్నించాడు. అట్లాగే ఇక్కడ కేంద్రం కూడా 42% రిజర్వేషన్ను అడిగితే అడగకనే ముందే అగ్రవర్ణాలకు 2019లో వారం రోజులలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసింది. ఈ రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో అమలు చేయొచ్చా లేదా, ఈ రాష్ట్రంలో ఓసీలు ఎంతమంది ఉన్నారు, అందులో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉంటారు అనేటువంటి దాన్ని ఒక కమిషన్ పెట్టి కూడా ఎంక్వైరీ చేయకుండా 4% ఉన్న ఈడబ్ల్యూఎస్ పీపుల్కు 10% రిజర్వేషన్ ఆయన అమలు చేస్తారు. బీసీలకు వచ్చేస్తే అటు కేంద్రంలో ఏం చెప్తున్నారు, అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇవ్వమంటారు. ముస్లింలకు వాళ్ళ రిజర్వేషన్లు కొత్తగా లేవు అనేటువంటి విషయం మీద మేము చాలా స్పష్టంగా గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ముస్లింల పేరు మీద మా పుట్టేందుకు కొడతారని చెప్పి మేము కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ కూడా మేము చెప్పేది ఒకటే, మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, మీరు మళ్ళా బీసీల ఓట్లు కావాలనుకుంటే తక్షణమే మీరు కేంద్రం దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిలపక్ష సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, అందరి డౌట్స్ మీరు తీర్చండి. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వారికి సమస్యలు విన్నవించండి. ఆ తర్వాత కేంద్రం ఒప్పుకోకపోతే తమిళనాడు తరహాలో గతంలో వాళ్ళు ధర్నాలు చేసి తమిళనాడు రాష్ట్రం బంద్ చేసి ఎట్లయితే కేంద్రాన్ని మెడలు వంచి మొదటి రాజ్యాంగ సవరణ భారతదేశం యొక్క రాజ్యాంగ సవరణ చేయించడంలో అట్లనే మీరు ఇక్కడ పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాం. మాట్లాడితే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం 42% గోడలు 50% సీలింగ్ గోడలు బద్దలు కొడతామని చెప్పి పెద్ద మనిషి 4 సమావేశాలు నడిచిన ఇప్పటి వరకు బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా కేంద్రంలో మాట్లాడలేదు. అందుకే మేము చెప్పేది, మీరు అందరూ కూడా ఒకటే, బీసీలను ఈ దేశంలో 2వ శ్రేణి పౌరులుగా మీరు చూస్తూ ఉన్నారు, వీళ్ళని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మేము కనీసం ఈ బడ్జెట్లోనైనా, ఈ బడ్జెట్ సెషన్స్లోనైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టడానికి మీరు బిల్లును తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీరు అనుకుంటే వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది, మాది కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇటు రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ నిజంగా 42% రిజర్వేషన్ ఇవాళ కట్టుబడి ఉంటే పార్లమెంట్ సమావేశం స్తంభింపజేయాలి, మా బిల్లును గురించి వాళ్ళు మాట్లాడాలి. మాకు ప్రైవేట్ బిల్లులు వద్దు, ఆల్రెడీ మా మిత్రులు మాట్లాడింది, ప్రైవేట్ బిల్లు పెడితే అది ఏమీ జరగదు, దానివల్ల ఉరగబెట్టేది ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని మరోసారి మభ్యపెట్టకండి, మోసపుచ్చకండి. మీరు ఇట్లనే జీవోలు ఇచ్చి ఆ కోర్టులో కొట్టుడు పోతుందని మేము చెప్పినా సరే జీవో ఇచ్చి ఆ జీవోను మళ్ళీ కోర్టును స్టే వచ్చేలాగా చేశారు. సో అదే చెప్తున్నాం, మళ్ళీ మాకు అట్లాంటి మోసాలు వద్దు, మాకు 42% తమిళనాడు మోడల్లో 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే,
మహిళా రిజర్వేషన్ ఇప్పుడు తొందరలో వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుపరచడానికి రెడీగా ఉన్నారు. 106వ రాజ్యాంగ సవరణ చేసి 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా మేము దొరలను మోసినాం, ఇంకా దొరసాలను మోసే ఓపిక మాకు లేదు. ఆ మహిళా రిజర్వేషన్లో మీరు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా 1/3 రిజర్వేషన్ ఇచ్చిందో మాకు కూడా చట్టబద్ధంగా మగవాళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అంటే మాకు కూడా మగవాళ్లకు మీరు ఏదైతే ఇప్పుడు జనాభా దామాష ఉందో జనాభా దామాష ప్రకారం మా రిజర్వేషన్ మాకు ఇస్తూ అందులో 1/3 రిజర్వేషన్ మా మహిళలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతామన్న పట్ల కూడా బీసీ సంఘాలు మండిపడడం జరుగుతుంది. ఇదే అంశంపైన మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తారంటే నమ్ముతారా, లేకపోతే ఈ ప్రైవేట్ బిల్లు అంటే నమ్ముతారా, లేకపోతే తమిళనాడు తరహాలోనే బీసీ బిల్లులు పెడితే రిజర్వేషన్ పెడితేనే ఓకే అంటారా? 42% చట్టసభలలో రిజర్వేషన్ కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు చెప్పిండు కాబట్టి బీసీ సోదరులందరం కూడా నమ్మినము. తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చి 9 షెడ్యూల్లో ఏ విధంగా అయితే చేర్చిండ్రో ఆ విధంగా అయితేనే ఇక్కడ తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా ఎవరైనా నమ్ముతారు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. ఇప్పటి వరకు అసలు జంతర్ మంతర్లో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొనలేదు, మల్లికార్జున ఖర్గే గారు పాల్గొనలేదు. అసలు అఖిల పక్షాన్ని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కాబట్టే ఇప్పుడు బీసీలకు రక్షణ చట్టం కావాలంటున్నాము. చట్టసభలలో రిజర్వేషను 42% ఇవ్వాలని, అది కూడా 9 షెడ్యూల్లో పార్లమెంట్లో చర్చ జరిగినాకనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మేము దాని మీదనే పెట్టినాము. ఇప్పుడున్న 3 పార్టీలు బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ దక్కకుండా కుట్ర చేస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. దానికే కొంతమంది సంఘాల నాయకులను, కొంతమంది పార్టీల నాయకులను, బీసీలకు అసలు సంబంధం లేని నాయకులు వచ్చి బీసీలకు మేము రిజర్వేషన్ గురించి పోరాడతాము, బీసీలకు రక్షణ గురించి పోరాడతాము అని ప్రగల్భాలు వలుకుతున్నారు. ఈ మధ్యన కొత్త మళ్ళా వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి పదవి మాత్రం మాకే కావాలంటారు. తల్లి, మేము పోరాటం చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని పోరాటం చేస్తున్నాం, కానీ నిన్నెందుకు చేస్తాం దొరసాని? నిన్ను చేయనుగాక చేయము. ఎందుకంటే మీరు కన్న తండ్రితోనే మీరు మొదలు మంచిగా ఉండండి. మా దగ్గరకు వచ్చి బీసీలకు రక్షణ, బీసీల డిమాండ్లు చేస్తా అంటే నిన్ను బీసీ సమాజము తెలంగాణ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారన్నా ఏమన్నాడు, ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాని ఆయన అయ్యిండు. నువ్వు ఆయన దిక్కుండు కానీ మా దిక్కేందుకు తల్లి? బీసీల దిక్కు నీ అవసరం లేనే లేదు ఈ రాష్ట్రంలో. బీసీలు అంటేనే చిన్న చూపు ఉంది. అక్కడ ఎవరిని ఏమన్నా కానీ ఎవరు చెప్పుకోవడానికి ఎవరూ లేదు అన్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా తెలంగాణలో కూడా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎప్పటి నుంచో చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే పొలిటికల్ ఫ్రంట్ సంబంధించి ఐల వెంకటగౌడ సార్ చెప్పండి, బీసీ రక్షణ చట్టం ఆవశ్యకత తెలంగాణకు ఉందంటారా? తప్పకుండా ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలపై అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారి మన నిజామాబాద్లో ఆర్మూర్ దగ్గర తాళరాంపురం అనే గ్రామంలో మహిళలు గౌడ్స్, కలుగిత కార్మికులు గౌడ్సే ఆ గుడి రామాలయం నిర్మించుకుంటే అందులో పూజలకు పోతే అక్కడికి ఉన్నటువంటి కొంత పెత్తందారి కులాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం గౌడ సమాజాన్ని ఊరు నుంచి వెలివేసినటువంటి దుర్ఘటన చూసాం. అక్కడ రజకుల్ని కంప్లీట్గా బీసీలని, ముదిరాజులు కావచ్చు, చేపలు తక్కువేయమని, కళ్ళు తక్కువ పోయమని, రకరకాల బట్ట తక్కువకేయమని, ఇట్లా ఈ చేనేత, పద్మశాలి, రజకులు, ఈ న్యాయ బ్రాహ్మణ, గౌడ ఇట్లాంటి బీసీ కులాలపైన ఆ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకృత్యాలు చూసాం. మన నాగార్జున సాగర్ దగ్గర యాదగిరి యాదవ్ అనే ఆయన మీద కూడా విపరీతంగా చూసాం. ఆయన అనుచరులు, రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ప్రత్యక్ష దాడులు చేస్తూ అది ఉంది. అంతకుముందు మన చెరుకు సుధాకర్ అన్న దాని మీద కూడా చూసాం, చంపేస్తా అదిదని చెప్పేసి ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇటు
మంచిర్యాల దగ్గర కూడా ఒక రంజిత్ రెడ్డి అనేటోడు ఒక్కడ, కొత్త ప్రభాకర్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ కైలేష్ నేత మీదనైతే చూశాం కదా మనం ఎంత దుర్మార్గమైన చర్యలు పాల్పడి నిన్ను గుర్తించం అంటే అదే రెడ్లైతను రాజభోగాలతోటి విపరీతంగా రాచ మర్యాదలు చేస్తూ అక్కడ ఉంటారు. మన కైలేష్ నేతకు సంబంధించిన ఒక వివక్ష అంటే ఒక బీసీ అంటే అది ఉంది. మొన్న చూసాం కుమ్మెర గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గణేష్ రజక కుటుంబానికి చెందిన గణేష్ వాళ్ళ భార్య తన 2 నెలల పాపని కూడా కాళ్ళతో తన్నినటువంటి సంఘటన, అక్కడ 8 మంది రెడ్లు ఆకృత్యాలు జరిగినాయి. ఇట్లాంటి సంఘటన రకరకాల రూపంలో మొన్న చూసాం. ఇక్కడ గిరికొత్తపల్లిని మాడుగుల మండలంలో రజక కుటుంబాన్ని సేమ్ ఇట్లాంటి సంఘటన విపరీతంగా కొడితే ఈ సంఘటన మొన్న ఇంద్రపారు దగ్గర మనం దీక్ష చేస్తుంటే ఆ దీక్ష కాడికి వచ్చినటువంటి సందర్భం. మొన్న చాలా ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. ఇట్లా అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే అక్కడ ఏం చేశారంటే అక్కడ ఒక మొత్తం దీనికి సంబంధించినటువంటి ఒక ముసాయిదాని బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఏర్పాటైంది. బీసీ బిల్లు ఆమోదించలేదు కానీ ఈ రక్షణ చట్టం ఎందుకంటే ఆ రాష్ట్రానికి భారతదేశంలోనే చేయాలి. దేశవ్యాప్తంగా ఎస్సీ యాక్టు ఎస్టీ యాక్టు వాళ్ళకి రక్షణ చట్టాలకు సంబంధించినవి ఉన్నాయి, రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి కమిషన్లతో సహా. కానీ బీసీలకి దేశవ్యాప్తంగా లేవు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా అవి జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఇక్కడ బీసీలు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. చూస్తా ఉన్నాం. ఈ సంఘటనలు ఎవరు రక్షించాలి, ఎట్లా కాపాడుకోవాలి? దాదాపు ఈరోజు బీసీలలో ఎట్లుందంటే ఒక సంచార జాతులు ఉంటాయి, ఆ ఊరూరుకు తిరిగి చేసుకునేటువంటి సేవాప్రదమైన కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంది, వృత్తి కులాలు ఉంటాయి, వృత్తులు చేసుకొని బతికేటువంటి కులాలు ఉంటాయి, ఉత్పత్తి కులాలు ఉంటాయి, సేవా కులాలు ఉంటాయి, సంచార జాతులు, రకరకాల ఒక కొత్త వాతావరణం బీసీలలో ఉంటుంది. వివక్ష గురవుతారు. దళితుల కంటే అధ్వానంగా వివక్ష గురై అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమాజం అంతా బీసీ సమాజంలో ఉంది. కాబట్టి వీళ్ళకి ఎందుకంటే భౌతిక దాడుల నుంచి ఆత్మగౌరవం అస్తిత్వం నుండి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బీసీలకు రక్షణ చట్టమే చరణ్యం అనేటటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో మంచి ఉదాహరణ ఉంది. కాబట్టి ఆ రక్షణ చట్టం కోసం ఇప్పుడు మొత్తం ఏంటంటే రెడ్డి రాజ్యం లాగా, అంతకుముందు ఎలమ రాజ్యం దొరరాజ్యం జరుగుతుంటే ఇప్పుడు రెడ్డి రాజ్యం లాగా రెడ్లందరూ కూడా మితిమీరిపోయి పెచ్చి ఎంత మామూలుగా చెలరేగిపోతా ఉన్నారు. ఈ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి ఉండే ముఖ్యమంత్రి, మేము ఎమ్మెల్యేలం 43 మంది ఉన్నాం, ఇట్లా ఎలమలు 13 మంది ఉర్రు, కమ్మలు 11 మంది ఉర్రు, ఇట్లా బాపనోళ్ళు ఉర్రు, ఇట్లాంటి వాళ్ళని మొత్తం కూడా అసెంబ్లీ అంతా కులాల పేరుతోటి నిండితే పార్లమెంట్తో సహా. ఇప్పుడు మామూలుగా ఏముంది పాపం బీసీలల్లా ఒక ఆయన ఉన్నాడు సాధన గారు, పాపం సాకలాయనని సాకలోడికి టికెట్ ఇస్తే సాకలోళ్ళు అని చెప్పేసి టికెట్ ఇస్తే రజకుడికి టికెట్ ఇస్తే ఆయనే మాట్లాడతాడు. సాకలోళ్ళ మీద రజకుల మీద దాడి జరిగితే కనీసం కనికరం చూపించకపోగా ఇంకా రెడ్డికి ఒత్తాజు పలుకుతూ రేవంత్ రెడ్డి ఒక వీర్లపల్లి శంకర్ రెడ్డి లాగా మారిపోయిండు, రజకుడే శంకర్ రెడ్డిగా మారిపోయినటువంటి ఉదాంతం చూసాం. కాబట్టి ఇట్లా అక్కడ ఇక్కడ గెలిపించుకున్నోడు కూడా రండలు సన్నాసులు అయిపోయే పరిస్థితుంది అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చట్టం వచ్చినట్లయితే వీడి భర్తం వాడి భర్తం అందరి భర్తం పడడానికి అవకాశం ఉంటుంది. చట్టమే ఈ బీసీలకి రక్షణ చుట్టంలాగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు చూస్తాం అనేక వాగ్దానాలు తుంగలో తొక్కి మేము ఆ దొరికిపోతాం. మాకు రక్షణ ఎందుకంటే మేము బతకడం ముందు సజీవంగా బతికేటువంటిది మా ఆత్మగౌరవంతో బతకాలంటే రక్షణ చట్టమే చరణ్యం అని చెప్పి తెలియజేసుకుంటాం. బీసీ బిల్లు ఒక పక్క ఉంటే మరి కుల వృత్తుల సంగతి ఏంటి, అలా విధ్వంసం అవుతుందా అంటే చాలా మటుకు కూడా నగరాలకు వలసపోతున్న పరిస్థితి. ఇదే అంశం పైన విజయ్ కుమార్ గారు సార్ చెప్పండి. ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది తమిళనాడు తరహాలో అని చెప్పేసి, మరి గ్రామాల్లో వెళ్తే మాత్రం ఎక్కడ కూడా కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, గౌరవతి కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడ కనబడుతుంది అంటే విధ్వంసం జరుగుతుంది ఏమనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే పేరు మీద కాలయాపన చేస్తూ రిజర్వేషన్లు చాకుగా చూపి ఆ రిజర్వేషన్లో బీసీలో ఉన్నటువంటి కులవృత్తులు ఏవైతే ఉన్నాయో చేనేత కావచ్చు, కలిగిత కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, రజక చాకలి కావచ్చు, కులాల వారీగా వారి సంక్షేమానికి కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకునే సందర్భం లేదు. ఆ సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉంటే
పాలక వర్గాలు నియమించింది లేదు, చైర్మన్లను ఏర్పాటు చేసేది లేదు, బడ్జెట్ విడుదల చేసేది లేదు. ఇవాళ నాయి బ్రాహ్మణులకు సెలవులకు సంబంధించిన కరెంటు బిల్లులు కడతా అని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము రెట్టింపు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పిన దాంట్లో కరెంటు బిల్లులు 2 సంవత్సరాలు కట్టకపోతే కరెంటు కట్ చేయడం వల్ల ఆ షాపులు మూసేసుకొని రోడ్డు మీద పడే పరిస్థితి నాయి బ్రాహ్మణులకు వచ్చింది. చాకలికి దోబిఘాట్లు కరెంట్లు లేక నీళ్లు లేక వాళ్ళకి అలాంటి వసతులు కల్పించకపోవడంతో రోడ్డు మీద పడే వస్తుంది. గీత కార్మికులు చెట్ల మించలు పడి చనిపోతూ ఉంటే, పిట్టల్లో రాలిపోతూ ఉంటే ఎక్స్గ్రేషాలు ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి, మా కుటుంబాలను ఆదుకోమంటే ఆదుకోకుండా 20 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి 2 సంవత్సరాల కాలంలో కార్యాపన చేసే పరిస్థితి. స్వర్ణకారులకి వాళ్ళ వృత్తిపోతూ ఉంది. చేనేత రంగానికి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతా ఉంది. కుల వృత్తులని విధ్వంసం జరుగుతూ ఉంటే కుల వృత్తులకి ఆదరణ లేకపోగా బీసీలో మెజార్టీగా కుల వృత్తులతోటే బీసీ వృత్తులు అన్నీ కూడా కుల వృత్తులలోనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మెజార్టీ 60% ప్రజలు దీని మీద ఆధారపడిన వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, బడ్జెట్లు లేకపోవడము, కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడము, బీసీ సబ్ ప్లాన్ పేరు మీద 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా పెడదామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిన సందర్భం కూడా లేదు. ఇవాళ అంతేకాకుండా బడ్జెట్కు కార్పొరేషన్లకి కుల వృత్తులకి పెద్దపీట వేస్తూ సపరేట్ బడ్జెట్ పెడతా అని చెప్పిన దాంట్లో అక్కడ కూడా లేదు. కేవలం గత సంవత్సరం 1000 కోట్ల రూపాయలు, ఈ 2వ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు 2,000 కోట్లకు మాత్రమే కేటాయించి నామమాత్రపు ఖర్చుల కింద చూపించింది తప్ప ఎక్కడ కూడా కుల వృత్తుల్ని ఇచ్చేసింది లేదు. చేప పిల్లలు కావచ్చు, వాళ్ళు ముద్రాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, చాలా మంది ఇవాళ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. ఆధునీకరిస్తూ అనే పేరు మీద అంతం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం అంటే, ప్రజాపాలన అంటే ప్రజలకు సంబంధించిన అంశాలు పట్టించుకోపోవడమా? ఇవాళ ఒక మాట మాకు తెలుస్తూ ఉంది, పెద్ద పెద్ద కాంట్రాక్టులు 1,000 కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులు దోచిపెడతా ఉన్నారు. మేము కమిషన్లు ఇచ్చే పరిస్థితిలో లేము. నిజంగా మేము చనిపోయిన కుటుంబాలకు కమిషన్లు ఇస్తేనే మీరు ఏమైనా ఎక్స్గ్రేషన్ విడుదల చేస్తారా? ఇవాళ మాకు చాలా బాధిస్తూ ఉన్నది. ఇవాళ పేద ప్రజలు ఉప్పుతో, పప్పుతో, పన్నులు కట్టి లక్షల కోట్ల రూపాయల 3 లక్షల కోట్ల బడ్జెట్ మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెడతా ఉంటే అందులో ఎక్కడ కూడా మాకు ఇచ్చిన బడ్జెట్ నిధులు కేటాయింపులు లేవు, ఖర్చు పెట్టింది లేదు, ఇవాళ విడుదల చేసింది లేదు. ఇది ఇవాళ ప్రజాపాలన, సామాజిక న్యాయం అనే ఇందిరమ్మ రాజ్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ బీసీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ క్యాబినెట్ లో మీరు ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు మీరు కొట్లాడి సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా? ఆ పాలక పక్షంతో ఉండి ఇలా మోసం చేస్తారా? మీరు తెలుసుకోవాల్సిన సందర్భం కూడా వచ్చిందనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ బిల్లుకు సంబంధించి ప్రైవేట్ బిల్లు అని చెప్పేసి గత కొద్ది సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బిల్లుకు సంబంధించి ఆమోదం పొందినట్టుగా దాఖలా లేవు. కాబట్టి బీసీ బిల్లు అనేది ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఏదైతే తమిళనాడు తరహాలో బిల్లును ఏ విధంగా అయితే ప్రవేశపెట్టడం జరిగిందో దాని విధంగానే ప్రవేశపెట్టాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ అలాగే వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దుర్గే గారు. సార్ చెప్పండి, ప్రైవేట్ బిల్లు గత కొద్ది సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే దాని మనుగడ అనేది ప్రశ్నార్థకం ఉంది. ఇది మరి ఏంది తమిళనాడు తరహానే కావాలంటారు, ఎట్లా? నమస్తే, ఎస్ దుర్గే గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసేటువంటి కుట్ర అనేది బలంగా కనపడతా ఉంది. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు పార్లమెంట్లో బీసీ బిల్లు పైన ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్తా ఉన్నారు. వాస్తవంగా మేము 1952 నుంచి మొదలుకొని 1970 వరకే ప్రైవేటు బిల్లులు నామమాత్రంగా పార్లమెంటులో ఆమోదం పొందినాయి. 1970 నుంచి 2025 వరకు ఎలాంటి ప్రైవేటు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రైవేటు బిల్లు పేరుతోటి మరొకసారి బీసీలను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పండుతా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మాకు ప్రైవేటు బిల్లు వద్దు, తమిళనాడు తరహాలోనే బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పేసి మీ 235 మంది పార్లమెంటు సభ్యుల చేత పార్లమెంటును స్తంభింపజేసైనా 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానితో పాటు జాతీయ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ మే టు జూన్ జిల్లాలో జాతీయ స్థాయిలో జనగణన చేయాలని చూస్తూ ఉంది. కాబట్టి జాతీయ జనగణన లోపల బీసీల యొక్క కులగణనల ప్రకారంగానే లెక్కలు తీసి బీసీల కులాల వారీగా గుణించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్టినటువంటి 32% మహిళా బిల్లు లోపల బీసీ మహిళల యొక్క సపోర్ట్ ఎంతనో తేల్చాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఇప్పటి వరకు దేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నప్పటికీ
ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. వెంటనే బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ తీయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎవరికి లేనటువంటి క్రిమిలేయర్ విధానం అనేది బీసీల మీద ఉంది. వెంటనే క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తేయాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా వెంటనే రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి బీసీలకు 50,000 కోట్లతోటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలి. మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఎంతైతే బిల్లు పెండింగ్ ఉందో ఆ వెంటనే మరి రిలీజ్ చేసేసి బీసీ యొక్క విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కార్పొరేషన్ బడ్జెట్ కావచ్చు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేస్తారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, బీ ఫార్మసీ కాలేజీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటున్నారు. కానీ బీసీ విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ అనేది రావడం లేదు. దీనిపైన ఏమంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బీసీలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, కార్పొరేషన్లకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు కానీ ఇలాంటి ఇప్పటి వరకు చేపట్టడం లేదు. ఇప్పుడు మార్చి 16 నుండి రాష్ట్ర సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వెంటనే బీసీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బీసీలకు ఖర్చు చేయని డబ్బులతో పాటు ఈ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కేటాయించే 20,000 కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టిన కలిపి 50,000 కోట్ల బడ్జెట్లో బీసీల బడ్జెట్ కేటాయించి మరి వీళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీల పట్ల చాలా వివక్షత చూపెడుతున్నారు. మనకు దుబారా ఖర్చు కూడా చాలా ఖర్చు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్ళ పిలవడం కానీ, తర్వాత ప్రపంచ సుందరిమణుల పోటీలు కానివ్వండి, తర్వాత మన తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఇలాంటి వాటికి ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీలకు సంబంధించిన తాత్కాలిక బడ్జెట్, నామమాత్ర బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. మరి రాష్ట్రంలో ఉండే బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క వాయిస్ను వెలిపుచ్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వర్గాల నుండి ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధులు మరి వీళ్ళ కోసం చట్టసభలలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ వైపు ప్రయాణిస్తారని మేము భావిస్తున్నాం. సో చెప్పండి, అంటే కార్పొరేషన్ కావాలనుకుంటున్నారా లేకపోతే రాజ్యాధికారం కావాలనుకుంటున్నారా? ఇప్పుడు కార్పొరేషన్ రాజ్యాధికారం కావాలనే కదా. బీసీలకు 90% ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు రాజ్యాధికారం లేనందుకే పోరాటం కదా. అన్ని విధాలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజ్యాంగ పరంగా కావాలనే కదా తపన. ఇప్పటి వరకు బీసీల సంఘాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఇన్ని ఉద్యమాలు బీసీ వాళ్ళు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఇంత చులకన చూస్తున్నారంటే ఎంత ధైర్యంతో ఉన్నారో. ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, మొన్నటిదాకా మున్సిపల్ ఎలక్షన్లు కూడా చూపించారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కూడా జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఇప్పుడు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడైనా దిగి వచ్చి బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్టు చేయాలని ఈ ప్రభుత్వాన్ని స్టేట్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెంట్రల్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టయితే, ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టినట్టయితే మరి కేరళత 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేడం, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ వస్తే చాలా మంది కూడా హైదరాబాద్లో మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా ఎమ్మెల్యేల అవకాశం కనబడుతుంది. అలాగే బీసీ బిల్లు వస్తే బీసీ మహిళలకు ఎట్లాంటి ఉపయోగాలు ఉండబోతుంది? బీసీ మహిళలు కూడా ఎంతో చైతన్యంగా, ఎంతో ఆసక్తిగా రాజకీయంగా రాణించాలని చాలా ముందుకొస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నాయి. మహిళా బిల్లు 33% మహిళా బిల్లు సాధించుకున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది, స్వాగతిస్తున్నాం. కానీ ఆ మహిళా బిల్లు మరి ఎలా చట్టబద్ధం చేస్తారంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ మహిళలకు ఎలాంటి శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో ఎక్కడ కూడా ఏ స్థానాలు ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఉన్నారు అంతే. అంటే ఇన్ని లక్షల మంది ఉన్న బీసీలలో మరి వీళ్లకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఎందుకు రావట్లేదు? సరే, ఇప్పుడు 33% రిజర్వేషన్ వచ్చింది, ఇప్పటి వరకు జరిగింది. కానీ ఇక ముందు ఈ 33%లో మా బీసీ మహిళల వాటా ఎంత?
ఇప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 4% ఉన్నదాన్ని 10% ఎవరికి ఏ కమిషన్ లేకుండా ఎవరిని అడగకుండా ఇచ్చేశారు మరి అగ్రవర్ణాలకి. మరి దీంట్లో కూడా అలాగే తీసుకోండి, 10% అగ్రవర్ణాలకు ఇచ్చి మిగతాది మాకు ఇచ్చేసేయండి. మా వాటా మాకు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మేము అడగకపోతే అందరం మహిళలమే కదా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అగ్రవర్ణాల మహిళలు, వాళ్ళ అగ్రవర్ణాల పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల భార్యలో, అక్కలో, చెల్లెల్లో, చుట్టాలో ఎవరో వచ్చి ఖచ్చితంగా నిలబడతారు. అంటే మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వరు. ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోవాలి, మళ్ళీ వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలి, వాళ్ళు మాత్రమే ఏలాలి. అది అలా కాకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాలలో మా వాటా మాకు కావాలి. బీసీ మహిళల సబ్ కోటా ఎంత ఖచ్చితంగా తేల్చి చెప్పాలి. లేదంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణనే కాదు అసలు దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ ఉద్యమించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం కూడా. ముఖ్యంగా మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 42% రిజర్వేషన్ కోసం, కామారెడ్డిలో ఓబీసీ డిక్లరేషన్ లో హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. బీసీలకి ఏదైతే మనకి బడ్జెట్ లో సంవత్సరానికి ఇంత అని బడ్జెట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో 1% కూడా మాకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపించట్లేదు. మరి ఆ బడ్జెట్ ఎక్కడ? దానికన్నిటికీ ఈ అసెంబ్లీ సమావేశాలలో మాకు సమాధానం చెప్పాలి. మాకు బీసీలకు చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా పాతర పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. శేఖర్ గారు, అది ఈ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. గతంలోనే బీసీల కంటేనే ఏదైనా గుడ్డు సున్నానే ఉంది, ఈసారి కూడా గుడ్డు సున్నా రాబోతుందా? ఇప్పటికే మీరు అల్టిమేటం ఇచ్చారు, మరి అల్టిమేటం ఏదైనా పాజిటివ్ థింక్ లో రాబోతుందా, లేకపోతే మరి మరొకసారి అదే పాతది రిపీట్? వాస్తవంగా చెప్పాలంటే బీసీలకు బడ్జెట్ పెడుతున్నారు, పెట్టిన బడ్జెట్ని కేటాయించట్లేదు. ఒకవేళ కేటాయించిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఖర్చు చేయట్లేదు. అంటే పూర్తి స్థాయిలో బీసీల యొక్క బడ్జెట్ విషయంలో కానీ, బీసీల యొక్క రిజర్వేషన్స్ విషయంలో కానీ ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాటి రూపాలు, పార్టీలు, జెండాలు వేరున్నాయి. వాటి ఎజెండా మాత్రం, ఇంటర్నల్ ఎజెండా మాత్రం బీసీలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా అణిచివేయడమే వాటి యొక్క స్వరూపం. ఇది బీసీ సోదరులంతా గ్రహించాలి. ఎందుకంటే బీసీలు ఎవరి పార్టీ వాళ్ళ జెండాలు వేసుకొని ఛాతి కొట్టుకుంటూ పోతారు. బీసీ సోదరులు చెప్తున్నారు, మీరంతా బానిసలు. ఈ పార్టీలో మనకు పార్టీ ఒకటి లేకపోవడం వల్ల తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి వాళ్ళ గొర్రెల కాడ, బర్ల కాడ, వాళ్ళ పాలేర్ల కాడ ఎట్లా ఉన్నారో మీరు, ఒకప్పుడు వాళ్ళ గుడిసెల దగ్గర వాళ్ళ కాడ పాలేర్లు ఎట్లా పనిచేసారో, ఇలా ఆ పార్టీలో మీరంతా పాలేర్లు. అది బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు తెగించి మాట్లాడితే నేను ఒకటే రోజు సస్పెండ్ చేసేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, రాజగోపాల్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వీడి బీజేపీలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని కొన్ని వేల మాటలు, కొన్ని అసభ్యకరంగా మాట్లాడినా కూడా రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి ఆంక్షలు లేవు. అదే అద్దెకి దయాకర్ గారు మాట్లాడితే ఎమ్మటే క్రమశిక్షణ చర్య, అదే ఒక బీసీ లీడర్ మాట్లాడితే ఎమ్మటే క్రమశిక్షణ చర్య. అంటే బీసీల మీద, దళితుల మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కానీ అదే మీ ఆధిపత్య వర్గాల మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అంటే ఆ పార్టీలు ఎవడో ఫస్ట్ మనం గ్రహించాలి. ఒకటి. రెండోది, వీళ్ళైతే ఏదైతే జీవోలు, ఆర్డినెన్స్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందంటే, ఆ రోజు కొన్ని సంఘాలు, అర్థం కాని సంఘాలు, సాగిల పడే సంఘాలు, రాజీ పడే సంఘాలు, ఎక్కడక్కడ లొంగిపోయే సంఘాలు ఆ రోజు పోయి శాలువలు కప్పి, పూలదండలు వేసి, నిమ్మకాయలు, చిడిగింజలు కట్టి ఊరేగి ఏమైంది ఆ రోజు? అది ఆర్డినెన్స్ అవి పోతాయి. మేము బీసీ పొలిటికల్ ఇంటలెక్చువల్ ఫోరంగా 9th షెడ్యూల్ తప్ప ఇంకోటి వద్దన్నాం. దాన్ని వదిలిపెట్టి ఇలా ప్రైవేట్ బిల్లు పెడతాం, నాటకాలు ఆడుతుంది. మీరు ఆల్రెడీ 2 బిల్లులు కేంద్రానికి పంపారు, అక్కడ 1 year అవుతుంది. మీరు పోయి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారితో సమయం తీసుకొని పార్లమెంట్లో పెట్టించి తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో కనుక పెట్టించుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా. తర్వాత దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే మళ్ళీ బీసీ జనగణన, కులగణన, ఇప్పుడు బీసీ జనగణనలో కులగణన కూడా అత్యంత సమస్యగా మారింది. వీళ్ళు సెకండ్ సెషన్లో కులగణన చేస్తామంటారు. మేము నమ్మం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది, బీజేపీ పార్టీ వాళ్ళతో జతగట్టి నష్టం చేసింది. 12.5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ కూడా నష్టం చేస్తూ ఉంది. ఎందుకంటే హిందువులు అనేటటువంటి బీజేపీ పార్టీ 10% ఉన్న హిందువులకు 10%, ఆధిపత్య వర్గాలకు 10% ఉన్న ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి 90% ఉన్న హిందువులు, అంటే 20% పైన 80% ఉన్న హిందువుల యొక్క భవిష్యత్తు కోసం 20% రిజర్వేషన్, 27% రిజర్వేషన్స్ అంటే అసలు అత్యంత అమానవీయమైంది. మేము అందుకే బీజేపీని, కాంగ్రెస్ను ఒకటే ప్రశ్నిస్తున్నాం. 9th షెడ్యూల్లో పెట్టించడం ఒకటే మార్గం, కంపల్సరీ పెట్టించాలి. అదే బీసీలకు పక్క రాష్ట్రంలో 41% బీసీలు ఉంటే 50,000 కోట్లు ఇచ్చారు సంవత్సరానికి.
ఈ రాష్ట్రంలో బీసీలు తెగించి ఉద్యమం చేసింది బీసీలే. 62% బీసీలు ఉంటే 20,000 కోట్లు పెట్టి 20 రూపాయలు కూడా ఖర్చు చేయాలంటే ఈ ముఖ్యమంత్రి ఏది, ఈ ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ధి ఏంది? అందుకే ఈ ముఖ్యమంత్రి ఘనాన్ని గల్లాబడి గుంజి రోడ్డు మీద నిలబెడతాం. బీసీలకు ఎవడబ్బ సొమ్ము, నీ అబ్బ సొమ్ము కాదు, గత ప్రభుత్వం కూడా అబ్బ సొమ్ము కాదు. ఖచ్చితంగా మా పైసలు మాకు ఖర్చు పెట్టాలి, మా కార్పొరేషన్లు కూడా డబ్బులు రిలీజ్ చేయాలి. బీసీలకు 20,000 కోట్లు కాదు, 50,000 కోట్లు పెట్టాలి, 50,000 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తంగా బీసీ బిల్లుకు సంబంధించి ప్రైవేట్ బిల్లు కాదు, ఏదో నామమాత్రంగా చూడడం కాదు, ఇదంతా కూడా తమిళనాడు తరహాలో బీసీ బిల్లును రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి, అట్లయితేనే మేము ఒప్పుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏదో నామకేవాసిగా పెట్టి ఏదో తూతూ మంత్రంగా చేస్తా అంటే మాత్రం సహించలేదని బీసీ సంఘాలు చెప్తున్న నేపథ్యంగా ఉంటుంది. వీడియోస్ ప్రభాకర్ గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.